నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో ఏదో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా డిఎస్సి గ్రూప్ 2 గ్రూప్ 3 ఆస్పిరెంట్స్ ఒక ధర్నా చేస్తూ ముట్టడిలు కూడా చేస్తున్న పరిస్థితి. సో ఎటకేలకి ప్రభుత్వం దీంతో రెండోసారి కూడా స్పందించడం జరిగింది. అటు మొన్న కూడా పొన్నం ప్రభాకర్ గారిని కలవడం జరిగింది. ఈరోజు కూడా ఇక్కడ హైదరాబాద్లో మన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని, అటు బల్మూర్ వెంకట్ గారిని, ఇంకోటి మనోహర్ రాయ్ వీళ్ళని కలవడం జరిగింది. వాళ్ళని కలిసి వీళ్ళ డిమాండ్స్ ఏందని తెలుసుకొని ప్రభుత్వానికి అందజేయడంలో వాళ్ళు ఈరోజు చర్చలు అయితే జరిపారు. మరి ఎట్లాంటి చర్చలు జరిగాయి, ఇప్పుడు స్టూడెంట్స్కి ఎట్లాంటి ధైర్యం ఇచ్చారని మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి మనోహర్ రాయ్ అన్న ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. అన్న నమస్తేనే. నమస్తే. సో మరి గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నారు మీరు కూడా, స్టూడెంట్స్ ఒక విద్యమాన లెక్కనే మొత్తం స్ట్రైకులు, రోడ్ ధర్నాలు, ముట్టడిలు చాలా చేశారు. సో ఫైనల్గా ప్రభుత్వం స్పందించింది, వాళ్ళకు ధైర్యం కూడా ఇవ్వబోతుంది. సో మరి ఎట్లాంటి అంశాల మీద చర్చించారు, ఏమేమి జరిగింది అసలు? ఇప్పుడు గ్రూప్ 2 ఆశావాహులు అలసి సొలసిపోయారు. వాళ్లకు ఊరట కలిగించే విధంగా వాళ్ళకి శుభవార్త చెప్పబోతున్నాం. ఇవాళ రేపు శుభవార్త చెప్పబోతున్నాం. వాళ్ళు ఏదైతే కోరుకున్నారో, వాయిదా కోరుకున్నారో, ఇంక ఇతర అంశాలనో వాళ్ళకు అనుకున్నట్లే దాదాపుగా ప్రభుత్వం అనేది సానుకూలంగా ఉన్నది. కాబట్టి మీరు చదువుకోండి అని మేము వాళ్ళకి చెప్తున్నాం. ఎందుకు వాళ్ళు ఏంటంటే ఇప్పటిదాకా ఏకాగ్రత కోల్పోయారు పాపం. వాళ్ళు ఈ ఆందోళనలో ఉన్నారు. ఈ ఆందోళన గందరగోళానికి ఇప్పటికి 2 సార్లు చర్చలు జరిపినాం. గతంలో ఎన్నడూ కూడా కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడు కూడా చర్చలు జరపలేదు. విద్యార్థుల నిరుద్యోగుల ఉద్యమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా గుర్తిస్తుంది. గత తెలంగాణ ఉద్యమంలో గుర్తించి తెలంగాణ ఇచ్చినాం. తర్వాత నిర్భయ కేసులో కూడా అప్పుడు విద్యార్థులు ఆందోళన చేస్తే ఇండియా గేట్ దగ్గర వాళ్ళని గుర్తించినాం. ఇప్పుడు ఈ నిరుద్యోగులు చేసిన పోరాటాన్ని కూడా గుర్తించి వాళ్ళ నిర్లక్ష్యం చేయకుండా ఈ సమస్యను పరిష్కారం చేస్తాను. సమస్యను పరిష్కారం చేస్తుంటే అశోక్ లాంటి కోచింగ్ సెంటర్ నడిపే వెధవలు దీన్ని జటిలం చేస్తున్నారు. వాడు మూతిపళ్ళు అసలే తొర్రి వాడిది. ఆ తొర్రి పళ్ళు మొత్తం రాలుతాయి. ఆ ఉన్న పళ్ళు కూడా రాలుతాయి. జాగ్రత్తగా ఉండు. మేము అసలు ఈ నిరుద్యోగుల గురించి 10 రోజుల నుంచి మేము వీళ్ళతో మాట్లాడుతూ, వీళ్ళతో కలుస్తూ, వీళ్ళ రోడ్ల మీద ఉన్న వాళ్ళే మళ్ళీ గ్రంథాలయాల్లో పంపి చదువుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ వీళ్ళని రెచ్చగొట్టి ఏదో రకంగా రోడ్ల మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. గంటకి ఏదో మెసేజ్లు పంపడం, రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. సరే, మేము రాత్రి మా మీద వీడియో చేసిండు ఆయన సొంత ఛానల్లో. అంటే మీరు చూపించలేదని చెప్పేసి పరిష్కారం అని చెప్పి అసలు డిఎస్సి వాయిదా పడకపోవడానికి కారణం మానవతరాయి అని చెప్పి వీడియో పెట్టిండు. సిగ్గుందరా నీకు? నువ్వు కారణం, అసలు నువ్వు కారణం. వాళ్ళు చక్కగా చదువుకునే వాళ్ళని గందరగోళపరిచి వాయిదా పడుతుంది, మీరు చదువుకోకండి, రోడ్ల మీద రమ్మని రోడ్ల మీద తెప్పించింది నువ్వు. ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉంది డిఎస్సి విషయంలో. ఎందుకు ఉందంటే పేద పిల్లలకు చదువులు చెప్పాలి, టీచర్లు లేరు కాబట్టి తొందరగా వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేసి స్కూళ్ళకు పంపాలని లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నది. అదేవిధంగా గ్రూప్ 2 అనే దాని మీద కూడా దాదాపు అందులో డిఎస్సి రాసే వాళ్ళల్లో కూడా 90% మంది అభ్యర్థులు మరుసటి రోజే 5వ తారీఖు డిఎస్సి అయిపోతే 7వ తారీఖు 8వ తారీఖు ఒక్కరోజు సమయంలోనే గ్రూప్ 2 రాయలేరు. కాబట్టి ఈ సిలబస్ వేరు, ఆ సిలబస్ వేరు. కాబట్టి ఆ సిలబస్ను వదిలేసి గ్రూప్ 2 సిలబస్ చదువుతారు, గ్రూప్ 3 సిలబస్ చదువుతారు అనేటువంటి. నవంబర్లో గ్రూప్ 3 ఉంది కాబట్టి, అక్టోబర్లో మెయిన్స్ ఉంది కాబట్టి ఇందులో అర్హత సాధించిన వాళ్ళు మెయిన్స్ రాసే విధంగా, ఆ తర్వాత గ్రూప్ 3 గ్రూప్ 2 రాసే విధంగా వెసులుబాటు కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇది నచ్చదు వాళ్ళకి. మళ్ళీ పుండి మీద కారం చల్లి ఏదో తీసుకొస్తారు. ఆడ 1:100 ఉందని ఆంధ్రాలో అంటారు. దేంట్లో ఉందో చెప్పడం వల్ల నర్మగర్భంగా మాట్లాడతారు. 1:100 ఆడ ఇచ్చారు. ఎందుకు దేంట్లో ఇచ్చారు? అక్కడ గ్రూప్ 2లో ఇచ్చారు. అక్కడ ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంది, ఓని ఇచ్చారు. మనం కూడా ఇద్దాం, కానీ నోటిఫికేషన్లో మనం పేర్కొనలేదు. నోటిఫికేషన్లో పేర్కొన్నట్లయితే మనకి ఇబ్బందే లేదు. కాబట్టి తీరా పరీక్ష అయిపోయిన తర్వాత మళ్ళీ 1:100 అంటే సమస్య తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి అశోకు మా పైన అనవసరంగా నువ్వు నీ యూట్యూబ్ సొంత ఛానల్లో వ్యక్తిగతంగా మాపై నిరుద్యోగులు ఏదో మేము అన్యాయం చేసినట్టు నువ్వు కథనాలు ప్రచారం చేసుకుంటున్నావు. అంటే నువ్వు యూట్యూబ్లో ప్రచారం చేయటం మూలంగా నిరుద్యోగులు అది చూస్తే వ్యూవర్స్ పెరిగిపోయి నీకు డబ్బులు వస్తాయి. అంటే నీ స్వార్థం కోసం నువ్వు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటావా, చెలగాటం ఆడతావా? అదేవిధంగా నువ్వు ఎమ్మెల్సీకి నీ రాజకీయ ప్రయోజనం కోసం 10 రోజులు దొంగ దీక్ష చేసినావు. 10 రోజులు దొంగ దీక్ష చేసి ఏం పరిష్కారం కాకుండా ఎందుకు విరమించినావు? అసలు నువ్వు ఎందుకు విరమించినావు నువ్వు? అదేవిధంగా ఈ అశోక్ అనేటోడు ఆయన ఎమ్మెల్సీ 10 రోజులు దీక్ష చేసి ఎమ్మెల్సీ పోటీ చేసి అంటే దీనికోసమే, అంటే దీక్షలు నిరుద్యోగులు గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ గ్రాడ్యుయేట్స్ని ఓటర్ లెక్క చూస్తాడు. ఓట్లు వస్తాయి, అందుకోసమే పోరాటం చేయాలా. అంటే వీళ్ళకి దగ్గర అయితే నాకు ఓట్లు వేస్తారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ దాంట్లో పోటీ చేసిండు, ఓడిపోయిండు. రేపు కరీంనగర్లో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ రాబోతుంది. జీవన్ రెడ్డి గారిది ఖాళీ కాబోతుంది, అందులో పోటీ చేయాలా. అంటే వీళ్ళకి దగ్గర కావాలా, వీళ్ళకేదో పోరాడినట్టు కొట్లాడినట్టు బీఆర్ఎస్ పార్టీ ఒకటి దగ్గర డబ్బులు తీసుకుంటాడు. ఉదాహరణ నేను చూడండి చెప్తున్నా. ఈయన కాంగ్రెస్కి ప్రచారం చేసిన కాంగ్రెస్కి చెప్పమనండి. 5,000 కిలోమీటర్లు ఇచ్చిన అబద్ధాలు ఆడుతుంది. ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల ముందు
సుధీర్ రెడ్డికి అసెంబ్లీ నియోజకవర్గంలో పోయి డబ్బులు తీసుకొని తన కోచింగ్ సెంటర్లో చదివే పిల్లగాళ్ళతో కండవాలు కప్పించి ఈయన కండవ కప్పి పక్క నుండి ప్రచారం చేసిండు. కాంగ్రెస్కి ఏడ ప్రచారం చేసిండు అశోక్ అనేవాడు? కాంగ్రెస్ అన్నాడు 5,000 కిలోమీటర్లు ఏడుంది అసలు మొత్తం కలిపితే. నువ్వు హైదరాబాద్ నడిబొడ్డు నుంచి రాజధాని నుంచి ఇటు అలంపూర్ తీసుకుంటే 200 కిలోమీటర్లు, ఆదిలాబాద్ 350 కిలోమీటర్లు, ఇటు అష్రాపేట ఖమ్మం దాటి అష్రాపేట 350 కిలోమీటర్లు ఉంది, 350 సుమారు. ఇటు జహీరాబాద్ తీసుకోండి, ఇంకా నీకు ఎక్కడుంది? భూపాలపల్లి తీసుకుంది, ఎటు తీసుకున్న 350-300 కిలోమీటర్లే ఉంది. నువ్వు 5 కిలోమీటర్లు 5,000 కిలోమీటర్లు ఎక్కడ తిరిగినావు అంటే భారతదేశం కూడా ప్రచారం చేసినావు, పోయి కర్ణాటకలో కూడా ప్రచారం చేసినావా, తమిళనాడులో ప్రచారం చేసినావా? సిగ్గుందరా నీకు అసలు? ఏం మాట్లాడుతున్నావు? అరే నీకన్నా పందులున్నాయం రా, పెంట తినిపోతున్నా హాయిగా. నువ్వు నిరుద్యోగులు చచ్చిపోతే వాళ్ళ జీవితాల మీద శివరాజకీయం చేసి బతకాలనుకుంటున్నావా? మనిషివారా నువ్వు? దున్నపోతువా? అశోక్ ఖబర్దార్, హెచ్చరిస్తున్నావు. ఈ విధంగా నువ్వు అనవసరంగా నీ రాజకీయ లబ్ధి కోసం మాపై దుమ్మెత్తి పోస్తే మాత్రం బిడ్డ నిరుద్యోగులే నీ గుడ్డలు ఊడదీసి కొట్టుతారని చెప్పి హెచ్చరిస్తున్నా. ఇంకోటి ఏదో చూసుకుంటే కావాలని రేవంత్ రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారు. స్టూడెంట్స్ పక్షాలు ఏదైతే వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టు పోస్ట్ పోన్ చేయాలి డిఎస్సి ఒక 45 రోజులు, కూడా వాళ్ళకి పోస్టులు పెంచాలి, ఏదైతే కొన్ని జోన్లలో పోస్టులే లేవు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారు కొంతమంది నాయకులు అని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. మరి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఎవరు కూడా ప్రవర్తించరు. మేమంతా నిరుద్యోగుల ఉద్యమాల నుంచి అశోక్ లెక్క మధ్య కృత్రిమ ఉద్యమం చేయలే, మధ్యలో రాలే, వాడు ఎలా ఉద్యమాలు కూడా చేయలే. అకస్మాత్తుగా నాయకుడు ఇదేదో బాగుంది, ఇటు డబ్బులు వస్తాయి, ఇటు రాజకీయంగా పేరు వస్తుంది, ఇటు నిరుద్యోగుల ముసుగులో ఉండొచ్చు అని చెప్పి అనుకున్నాడు. కానీ మేము అట్లా కాదు, మా జీవితాలు త్యాగం చేసినాం, ఆర్థికంగా నష్టపోయినాం, దెబ్బలు తిన్నాం, మాకు అవకాశాలు రాలేదు, అయినా మళ్ళీ నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్నాం. మరి వాళ్ళది ఎక్కడుందాడు చెప్పండి, మాకు అవసరమే ఉంది. ఇప్పుడు మేమందరం కూడా పోయిన వాళ్ళందరం కూడా కరాఖండిగా రేవంత్ రెడ్డి గారికి చెప్పినాం. రేవంత్ రెడ్డి గారు కూడా సానుకూలంగా ఉన్నాడు. డిఎస్సి విషయంలో ఏంటంటే 90% మంది నేను చెప్పినట్టు 90% మంది ఇందులో ఉన్నారు కాబట్టి ఈ ఎగ్జామ్ రాసుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తాను. ఇప్పుడు గ్రూప్ 1 విషయాలు అన్ని విషయాలు కూడా చేస్తున్నాం. అందుకే అసలు ఈ గందరగోళం నుంచి, ఈ అయోమయ పరిస్థితి నుంచి నిరుద్యోగిని బాగు చేయాల్సిన కాంగ్రెస్ ఉంది. మీరు ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు పడుతుంటాయి, యూపీఎస్సీ ఉంది, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ వాయిదా పడాలని కానీ పోస్టులు పెంచాలని గొడవలు ఉన్నాయా? లేవు. అదేవిధంగా ఆడ ఉద్యోగాల క్యాలెండర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ తీసుకొస్తున్నాం. ఆ విధంగా నిరుద్యోగి మానసిక సంఘర్షణ పడకుండా, గందరగోళం లేకుండా ఉద్యోగాలను క్రమమైన పద్ధతిలో భర్తీ చేసే విధంగా మేం ప్రయత్నం చేస్తుంటే దాన్ని అది కనుక జరిగితే అశోక్ గాడ్ లాంటి ఆటలు సాగవు. ఇక వాడు ఉనికే ఉండదు, వాడు ఆత్మహత్య చేసుకోవడమే. ఎందుకంటే ఏం ఉపాధి ఉండదు, ఏం ఉండదు, ఇక ఎవడు కూడా పట్టించుకోడు. కాబట్టే ఈ విధంగా నిరుద్యోగుల్ని రెచ్చగొడుతుండ ఉద్యోగాల క్యాలెండర్ రాకుండా. ఇంకోటి చూసుకుంటే అయితే గ్రూప్ 2 గ్రూప్ 3 ఆస్పిరెంట్స్కి ఉన్న పోస్టులు వేయడం వల్ల కొన్ని జోన్లకి పోస్టులు రావట్లే, అంటే కొన్ని పోస్టులు ఖాళీ లేవు, అంటే వాళ్ళకి పోస్టులు ఎక్కువ లేవు, దానివల్ల అన్యాయం జరుగుతాయి 2 సార్లు వేయడం వల్ల అని చెప్పేసి అంటున్నారు. మరి అసలు ఈ జోనల్ వ్యవస్థనే తప్పు ఉన్నది. అసలు మళ్ళీ దీన్నంతా సవరించాలంటే కొద్దిగా జాప్యం జరిగే అవకాశం ఉంది. 2 జోన్లు ఉన్న దాన్ని 7 జోన్లు చేసి 2 మల్టీ జోన్లు చేసి అసలు హైదరాబాద్లో తెలంగాణ బిడ్డలకు అవకాశాలు లేకుండా స్థానికేతరులు అయిపోయారు. ఇవన్నీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం చేసే తప్పులు. ఒక్కొక్క తప్పును కూడా మేము సవరించుకుంటూ నిరుద్యోగులు న్యాయం చేసుకుంటూ పోతాను. అందుకే నేను ఏమంటున్నా, సర్వరోగ నివారణ జిందా తిలిస్మాత్, సమస్త సమస్యలకు పరిష్కారం ఉద్యోగాల క్యాలెండర్, జాబ్ క్యాలెండరు. కాబట్టి భవిష్యత్తులో ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లు ఏ విధంగా ఉద్యోగాలు పెంచమని కానీ పోస్టులు ఎగ్జామ్ వాయిదా వేయమని ధర్నాలు ఉండవు, ఆర్ఆర్బీలో ఉండవు, రైల్వే రిక్రూట్మెంట్ ధర్నాలు చూసినరా? ఏదైనా లీకులైతే, ప్రశ్నాపత్రాలు లీకులైతే ధర్నాలు చేస్తాడు. అందుకే నేను ఏమన్నా ఈ ధర్నాలు ఉండవు కాబట్టి అశోక్ లాంటి వాడికి ఉపాధి ఉండదు, కాబట్టి వాడు రోడ్డు మీద పడతాడు. కాబట్టి ఏమంటున్నా, ఇప్పుడు అశోక్ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్లను ఓటర్లుగా చూస్తాడు అశోక్. మరి నీటి పరీక్షలో 24 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలు, వైద్య విద్యార్థుల జీవితాలు నష్టపోయినరు. మరి వాళ్ళ గురించి ఎందుకు ధర్నా చేయవు నువ్వు? నీకు నిజమైన నాయకుడు అయితే, నిస్వార్థపరుడు అయితే అంటే వాళ్ళు ఓటర్లు కాదు, వాడు ఓటర్లు కాదు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడీడు. వీడు ఓటర్లు కాబట్టి వీడి దగ్గరకు వచ్చి, ఓటర్ దగ్గరకు, నిరుద్యోగి దగ్గరకు వచ్చి అందులో జొరబడి వీళ్ళు చేసే పోరాటం. కుక్కకి మన బండి కింద పోతుంటే, ఎడ్ల బండి పోతుంటే కింద కుక్క పరిగెడుతుంది, నేనే మోస్తున్న బోరం అంటది. వీళ్ళు చేసే పోరాటంలో వాడు జొరబడి ఈ విధంగా వక్రీకరించి ఒక సమస్య పరిష్కారం అయితే ఇంకోటి కాలికేస్తే ఏలికేస్తే కాలికేసే ప్రయత్నాలు చేస్తాడు. కాబట్టి అట్లాంటి వాళ్ళ పట్ల నిరుద్యోగులంతా అప్రమత్తంగా ఉండండి. అట్లాంటి వాడి సంగతి మేము చూసుకుంటాం. వానికి దేహశుద్ధి తప్పదు. మా గురించి తప్పుగా మాట్లాడిండు కాబట్టి వ్యక్తిగతంగా మాట్లాడిండు.
వ్యక్తిగతంగా మాట్లాడింది కాబట్టి యూట్యూబ్లో పెట్టింది కాబట్టి వాడిని ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము, అది మాత్రం హెచ్చరిస్తున్నాం. కానీ ఇంకోటి చూసుకుంటే మీరేమో జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాము, స్టూడెంట్స్ తొందరపడొద్దని అంటున్నారు. కానీ జాబ్ క్యాలెండర్ ఇవ్వడం వల్ల ఇన్ని రోజుల నుండి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి అయితే పోస్టులు పెంచడం, వాళ్ళు ఏజ్ అయిపోయి వాళ్ళకు మాకు అర్హత ఉండదు నెక్స్ట్ అప్లై అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. నేను ఏమంటున్నా అంటే అది ఆ బాధ కూడా మాకు ఉంది. అడగకుండానే ముఖ్యమంత్రి గారు వయో పరిమితి పెంచారు 40 సంవత్సరాలు. ఇప్పుడు కొత్త తరం కూడా ఉన్నది, పాత తరం కొత్త తరానికి ఇద్దరికి కలిపి 2 కళ్ళ చేసి వాళ్ళకి న్యాయం చేయాలా. నేను ఏమంటున్నా, ఈ నష్టమేం లేదు. ఉద్యోగాల క్యాలెండర్ ఎప్పుడు 24వ తారీఖు అసెంబ్లీలో చట్టబద్ధంగా, ఏదో నోటి మాటలతో కాదు, అసెంబ్లీలో చర్చించి దాన్ని చట్టబద్ధంగా క్యాలెండర్ తయారు చేస్తున్నాం. ఈ గ్రూప్ 2 780 పోస్టులు అయిపోతే ఒక 150-200 ఉద్యోగాలు గ్రూప్ 2లో వివిధ 33 శాఖలు ఉన్నాయి. ఈ 33 శాఖలు 289 సంస్థలు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఈ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది ఒక క్యాలెండర్లో క్రమ పద్ధతిలో వస్తుంది, వెంటనే ఉన్నది. ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు. మరో డిఎస్సి కూడా నాకు తెలిసి ఇప్పటి వరకు ఈ రోజు వరకు 8,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఎన్నో మొత్తానికైతే 8,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రేపటికి కూడా ఒక ఉద్యోగం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఉద్యోగాల క్యాలెండర్లో కూడా టీచర్ ఉద్యోగాలు ఉన్నాయి. సుమారు 50,000 పైచిలుకు ఉద్యోగాలను మేము భర్తీ చేయబోతున్నాం. మేమన్న 2 లక్షల ఉద్యోగాలను కూడా భర్తీ చేసి చూపిస్తాం మేము. థ్యాంక్ యూ. సో ఇది ఏదైతే చూసుకుంటే ఈరోజు జరిగిన చర్చల్లో భాగంగా మనోత్ రాయ్ గారు చెప్తున్న వ్యాఖ్యలు ఏంటంటే, స్టూడెంట్స్ తొందరపడకండి, ఆందోళన చెందకండి, మేము కంపల్సరీ 24 గంటల్లో ప్రభుత్వం స్పందిస్తుంది, మీకు సానుకూలంగా సమాధానం అయితే రాబోతుంది. మీరు అనుకున్నట్టయితే గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించిన పోస్టులు పెరిగి మీకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రధానంగా వాళ్ళు చెప్తున్న వాక్యాలు.